ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎందరెందరో దర్శిస్తూ ఉంటారు. వారికి అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇక్కడ ఎన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పినప్పటికీ ఆ పృచ్ఛకులు తృప్తి చెందరు. కారణం, ఆత్మజ్ఞానం చేతిలో పెడతారేమో మహర్షుల వారు అనుకునే ఒక భావన ఉంటుంది. వారిని దర్శించాము, మన కష్టాలు తీరిపోతాయి, మనకు ఆత్మజ్ఞానం అందిస్తారని అనుకుంటారు. అటువంటిది ఏదీ ఉండదు. ఆ సందర్భంలోనే ఒకరు గుంటూరు వాసి రామశాస్త్రి అనే ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నారు. అడగబోయే ముందు రమణ మహర్షి మీద ఒక అష్టకం రాసి తీసుకొచ్చారు. చాలా భావభరితంగా గానం కూడా చేశారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఆ తరువాత మహర్షుల వారిని చాలా సూటిగా సూక్ష్మంగా అడుగుతున్నారు, నేనా సంసారిని అంటే ఆయన ముందుగానే డిసైడ్ చేసుకున్నాడు. నేను కర్తని, నేను సంసారిని, నాకు జనన మరణాలు ఉన్నాయి, నాకు బాధ్యతలు ఉన్నాయి, బరువులు ఉన్నాయి, కర్మలు ఉన్నాయి, నేను చేస్తున్నాను. ఈ నేను చేస్తున్నాను మరి జ్ఞాన మార్గానికి నీకు ఎలిజిబిలిటీ ఉందా? నేను అర్హుండేనా? కనుక ముఖ్యంగా ఈ లోక వ్యవహారంతో నాకు ఊపిరి సలపనంత పని ఉంటుంది. నేను సతమతమవుతున్నాను. అందుకని నేనేం చెయ్యాలో నాకేమీ తెలియటం లేదు. నేను అయోమయ స్థితిలో ఉన్నాను. కరుణించి ఇక్కడి నుంచి నేను ఎలా బయటపడతాను సెలవివ్వండి. అందరికీ ఉన్నటువంటి అదే విషయాన్ని ఈ రామశాస్త్రి అడుగుతున్నాడు. ముఖ్యంగా దేహాత్మ బుద్ధి జనించిన ప్రతి వారికి ఇటువంటి భావన కలిగి ఉండటం సహజంగా జరుగుతూ ఉంటుంది. కారణం, తాను చేస్తున్నాడు, ఈ సంసారం నేను ఈస్తున్నాను, ఎంతో కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొస్తున్నాను, చదువులు చెప్పిస్తున్నాను, సంపాదిస్తున్నాను, కూడబెడుతున్నాను, వివాహాది శుభకార్యాలు చేస్తున్నాను. ఇవన్నీ నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనేటువంటి ధోరణిలో ఉంటుంది. కనుక నాకు మరి ఏం చెబుతారో, ఏం చెయ్యాలో చెప్పండి అంటూ మహర్షుల వారిని అర్థించాడు. దానికి అందరికీ చెప్పినట్లుగానే రమణ మహర్షుల వారు, నీవు భగవాన్నే తలుచుకో, అన్య చింతన వద్దు, లోక వ్యవహారాలు ఎప్పుడైనా ఆయన్ని కలత పెడుతున్నాయా? అది గుర్తుపెట్టుకో. నీవు అవి కూడా ఆయనలోనివే కదా. ఈ విషయం అంత తేలిగ్గా మింగుడు పడేది కాదు. జీవుడికి భగవంతుడన్యము, జగత్తన్యము, సంసారమన్యము, ఇతరులు అన్యము. మూలము అనుభవానికి రాలేదు కాబట్టి, మూలము ప్రకాశించలేదు కాబట్టి, ఉన్నా అది లేనట్టు నీ స్థితి ఉన్నది కాబట్టి, ఎంత చెప్పినా అది తలకెక్కదు. ఒక్క అనుగ్రహము చేతనే. అప్పటికి మహర్షి ఏమంటారు? ఆత్మజ్ఞానం గురువు అందించడు, ఇతరుల నుంచి రాదు. ఇదిగో ఏ పవిత్ర గ్రంథాలలో కూడా అది ఉండదు. ఇన్ని రకాలుగా చెప్పిన
ఆత్మస్థితిని ఎంత చెప్పినా అది ప్రకాశించదు. ఆదిశంకరులు చెప్పినట్లు ఆత్మజ్ఞానము బోధించేది కాదు, బోధయుక్తము కాదు. ఒక్క అనుగ్రహము చేతనే అది అనుభవయోగ్యము. అది ఆత్మకే ఉంటుంది, జీవుడికి కాదు. ఆ విషయం మహర్షికి బాగా తెలుసు. అందుకనే నీవు భగవాన్నే తలుచుకో, భగవాన్గా ఉండు, భగవంతుడుగా ఉండు, ఆత్మగా ఉండు. ఈ లోక వ్యవహారము, నీ సంసారము ఆయన ఏమైనా కలత పెడుతున్నాయా? లేదు కదా. నీవు అవి కూడా దానిలోనివే కదా. ఈ సృష్టి యావత్తు ఆత్మలోనిదే, పరబ్రహ్మములోనిదే, విడిగా ఎక్కడ ఉన్నది అని తన అనుభవాన్ని మాటలతో చెబుతున్నాడు అక్కడ. అయినా కానీ ఆ రామశాస్త్రి తృప్తి చెందక నామస్మరణ చెయ్యమంటారా? ఒకవైపు మౌనంగా ఉండు, విచారం చెయ్యి, నీవు ఆత్మవేను అని అంత చెప్పినా, ఈ సర్వము ఆత్మలోనిదే అని చెప్పినా, ఇంకా ఏదో సాధన చెయ్యాలని మహర్షి చెబితే నామజపం చెయ్యొచ్చని, అది నాకు బాగుంటుందని ఆ దృష్టితో చెబుతున్నాడు. ఇక్కడ అడుగుతున్నారు. ఒకవేళ చేస్తే ఏ నామం ఎన్నుకోనేది, ఏ నామాన్ని జపించేది? ఎప్పుడైనా మహర్షులు వారు ఈ నామానపం చెయ్యి, ఆ నామానపం చెయ్యి ఎప్పుడైనా చెప్పారా? ఇది చెయ్యి, అది చెయ్యని ఎవరికీ చెప్పలేదే. కృష్ణ పరమాత్మ కూడా గీతలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి అర్జున. అన్ని మంత్రముల కంటే గాయత్రి మంత్రం నా స్వరూపమని చెప్పటం జరిగింది కదా. కాబట్టి ఆ గాయత్రి మంత్రం అంటే భగవత్ స్వరూపమే కదా. ఇక్కడ మహర్షులు వారు ఏమంటున్నారు? నీవు రామశాస్త్రివి, ఆ పేరు సార్థకం చెయ్యి, రామునితో ఒకటిగా ఉండు. చూడండి, రామునితో ఒకటిగా ఉండు అంటే రా అంటే అజ్ఞానము, మా అంటే తొలగించేది, ఆత్మజ్ఞానము, ఆత్మారాముడు, ఆత్మగా ఉండు అని అర్థం. అంతేకాని రామ రామ అంటూ తీరిక ఉన్నప్పుడు రామ అని, తీరిక లేనప్పుడు బాధ్యత అని అనుకోవటం కాదని మహర్షుల వారు చాలా స్పష్టం చేశారు. రామ మూలానికి, నామమూలానికి చేరమని అర్థం. నామజపం చేస్తున్నప్పుడు అక్కడ త్రిపుటి ఉంటుంది కదా. మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్. అంటే ధ్యానం చేస్తున్నవాడు దేహాత్మ బుద్ధితో ఒక వ్యక్తిగా, ఒక కర్తగా జపిస్తున్నాడు కదా. అసలు నీవు జపం ఎందుకు చెయ్యాలి? ఆత్మ అజపం చేస్తూనే ఉన్నది. నీ జపము కూడా ఆత్మస్థితికి అవరోధం అని చెప్పటం కూడా జరిగింది. నీ ప్రయత్నము ఎందుకు? ప్రయత్న సిద్ధమైన దానికి నీ ప్రయత్నం ఎందుకని పలుమార్లు హెచ్చరించారు మహర్షుల వారు. అయినప్పటికీ నీకు తోచింది చెయ్యి. విచారం చెయ్యలేనప్పుడు జపం చెయ్యి, నామమూలానికి వెళ్ళు, లేదా
ఆ రూపంలో, ఆ నామంలో నీవు అంతరించిపో, ఏదీ మిగలకుండా పో. ఆ ధ్యేయంలో నీవు నిలిచి ఉండు. ఇతర సంకల్పాలు తలెత్తకుండా ఉండు. స్థిరంగా ఉండు, మౌనంగా ఉండు, వృత్తిరాహిత్యమై ఉండు. నీ ఉనికిని ఆ రామనామ జపంలో పూర్తిగా జోడించి మిగిలిపోకుండా ఉండు. ఎప్పుడైతే నీ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, ఈ ధ్యానము, ఈ త్రిపుటి ఏకమై అంతరించిపోతుందో మరి ఆ స్థితిలో మిగిలి ప్రకాశించేది ఆత్మే కదా. ఆత్మ అనే తెర మీద కదా ధ్యానాదులు, ద్వైతము, సృష్టి, జీవుడు, జగత్తులు, కష్టసుఖాలు కనపడేది. ఆత్మని విడిచి ఉంటాయా అవి? అవి లేవు కదా. కనుక చేతనవుతుందా విచారం చేసి అంతర్ముఖంగా వైరాగ్యముతో నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించు. ఇందులో అణుమాత్రము సత్యము దాగి ఉండలేదని గ్రహించు అని చెప్పడం జరిగింది. మహర్షుల వారు ఉపదేశ సారంలోనే 30 శ్లోకాలని ఒకే విషయాన్ని గురించి చెబుతూ అహంకార రహిత స్థితికి నీవు చేరక తప్పదన్నారు. ఈ మనము నాశము కాక తప్పదన్నారు. ఎవరికైతే మనస్సు నష్టమైపోతుందో అట్టివారు ఉత్కృష్టమైన ఓ యోగి అన్నారు. కనుక ఆ విషయాలని గుర్తుపెట్టుకుని సాధన లేదని, సాధించేది కాదని నామజపం ఎందుకు అడుగుతున్నాడు? ఇదిగో ఈ బరువులు, బాధ్యతలు, డీవియేషన్స్, డిస్టర్బెన్సెస్, మనస్సు అటు ఇటు పోవటం, ఆ ఏనుగు తొండం ఊపినట్టు ఊపుతుంది కాబట్టి దానికో గొలుసు నీవు పట్టుకుంటుందని చెప్పడానికి నామజపం చెయ్యమన్నారే కానీ నామ జపం ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు. జపించేవాడు అంతరించిపోవాలి, జపించేవాడు ఉత్తరాయిత్యం కావాలి. చేతనవుతుందా విచారం చెయ్యి, చేత కాదా శరణాగతి పొందు. అదే రామనామాన్ని, రామశాస్త్రి నామాన్ని సార్థకం చేసుకో. రాముడుగా నిలిచి ఉండు. రాముడెవరు? ఆత్మారాముడే కదా అంటూ సూచించారు ఆ రామశాస్త్రికి. వారి సూచనలు ఎవరు ఎన్ని ప్రశ్నలు అడిగినా అందరికీ ఒకే సమాధానం, నీవెవరివో తెలుసుకో. తెలుసుకో తెలుసుకో అంటే 2 నేను లేవు ఇక్కడ. ఇది నీవు కాదని తత్వస్సు వాక్యం చెప్పినట్లే అవుతుంది. ఏదైతే ఉన్నదో నీవు అదేనని, ఇది కాదని నిశ్చలంగా ఉండమని, మౌనానికి రమ్మని, ఆ ఎరుకతో కూడిన మౌనమే నీ సహజత్వమని, ఆలోచన లేని మనస్సే ఆత్మ అని ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ అనుగ్రహము లేక ఈ జీవుడికి వేరు ముక్తి లేదు, మార్గము లేదు. ముఖ్యంగా సాధించేది కాదని చెబుతున్నారు. నీవే అదయం ఉన్నప్పుడు సాధించేది ఏమిటి? సాధన చేసేవాడు ఉన్నాడేమో చూడుకొని, వాడు లేడుగా. లేనివాడు ఏం సాధన చేస్తాడు? లేనివాడు ఉన్నదాన్ని తెలుసుకోగలడా? ఇది అసత్యమని తెలుసుకో చాలు.
అంతా ఆ భగవంతుడే, ఆ ఉच्चతర శక్తి, ఆ ఆత్మజ్ఞుడే అది చూసుకుంటుంది, నీకెందుకు అంటూ చెప్పుకొచ్చారు మహర్షులు వారు. మంచిది, మౌనమే శరణ్యం.